మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? దూర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, కలిసి దూర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం. అదేవిధంగా ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మీద దృష్టి కేటాయించడం అనేది, ముఖ్యంగా నూతన ఖర్చులకి అవకాశం అనేది ముఖ్యంగా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు వీలైనంతవరకు వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, లేదా సామర్థ్యాన్ని పెంపొందించుకొని వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో వృత్తిపరంగా మీరు నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల కొరకు కూడా కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా మీ తోబుట్టువుల రీత్యా వారికి సహకరించడానికి కావచ్చు, లేకపోతే వారిని కలవడానికి, అంటే ఒక ప్రదేశంలో ఉన్నవారు మరొక ప్రదేశంలో ఉన్నట్లయితే వారిని కలవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీ యొక్క వాక్చాతుర్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ఆశించిన పనులలో విజయ అవకాశాలకి అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి, మానసిక ప్రశాంతత, వ్యక్తుల సహకారం మొదలైన విషయాల్లో ఎక్కువ శాతం కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. ఆలోచనల్లో ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. నెగిటివ్ థింకింగ్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కృషిశీలత పెరుగుతుంది, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు వీళ్ళంతవరకు వాయిదా పడుతూ వస్తున్న విషయాలు కావచ్చు, ప్రశాంతత తగ్గిస్తున్న విషయాల్లో కావచ్చు, అది కొంతవరకు అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. వృత్తి విషయాలు, వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు, సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, భూమికి సంబంధించిన వ్యవహారాలు మొదలైన విషయాలలో కొంత ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకోవాలి. గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలని, ఆటంకాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.